సమయం తక్కువగా ఉన్నందువల్ల తక్కువలో సూక్ష్మంలో మోక్షం లాగా చెప్పేస్తాను. అంటే కార్తీక మాసం యొక్క విశిష్టతను తెలియజేస్తూనే కార్తీక పురాణాన్ని కూడా వినేద్దాం. అందులోనే కార్తీక పురాణాన్ని వింటూనే అసలు ఈ కార్తీక మాసంలో చేయాల్సినటువంటి 4 అంశాలని 10 నిమిషాల్లో పూర్తి చేసేలాగా చూస్తాను. మొట్టమొదటిది మనకి ఇవాళ ఆల్రెడీ చేస్తున్నారు. ఇక్కడ విఘ్నేశ్వర స్వామికి గరిక పూజ చేస్తున్నారు. కుశాగ్ర బుద్ధే అని చెప్పి అంటూ ఉంటాము. ఎలాగైతే కుశాగ్రము ఏదైతే దర్భ ఏదైతే గరిక ఉంటుందో ఎంత సూక్ష్మమైనటువంటి సూది మొన లాంటి సూక్ష్మ బుద్ధి మనకు కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనూ, అలాగే చల్లదనాన్ని అందించేటువంటి ఉద్దేశంతోనూ సిద్ధి బుద్ధి వినాయక సమేత కళ్యాణం నిర్వహిస్తూ ఉంటూ ఇక్కడ ఒక పక్క గరిక పూజ కూడా నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. అయితే మనకి ఇక్కడ కార్యసిద్ధి విద్యాబుద్ధి మనకి 2 కనిపించేటువంటి అమ్మవార్ల ప్రతిరూపాలు ఏంటివి అంటే, మనం ఏదైనా కార్యం తలపెడితే కార్యసిద్ధి జరగటము, విద్యా బుద్ధి ప్రయోజనాలు కలగటం అనేది ప్రముఖమైనటువంటిది. ఇక్కడ దీన్ని మనము భార్యాభర్తలుగా భావించకూడదండి. స్వామివారిలో ఉన్నటువంటి 2 మనకి కనిపించినటువంటి శక్తులు మనకి వశం కావాలి అంటే మనము విఘ్నేశ్వర స్వామిని ఆరాధించాలి అనేటువంటి సూచక చూపిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో మనకి తెలుసు ఉదయము బ్రహ్మ ముహూర్తంలో మనం స్నానం ఆచరించాలని అందరికీ తెలుసు. ఆ స్నానం గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ జలసన్నిధో కురు అని చెప్పి నీళ్ళలో చేయి పెట్టి చక్కగా గంగా నదిని స్మరించుకుంటూ నేను గంగలో స్నానం చేస్తున్నాను అన్నట్టుగా భావిస్తూ మొట్టమొదటి స్నానము మనం చేయాలట. నెత్తిలో నీళ్లు పోసుకుంటూ ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా అంటే అవసరం లేదు, కానీ ఖచ్చితంగా మనము స్నానం చేసేప్పుడు మాత్రం గంగానదిని స్మరించుకుంటూ చేయాలి అని చెప్పి స్నానానికి సంబంధించినటువంటి మొట్టమొదటి మాట. ఇంకా రెండవది మనం ఏదైతే దీపం వెలిగిస్తూ ఉంటామో ఈ కార్తీక మాసంలో దీపము ఉసిరిక దీపాలని చెప్పి పిండి దీపాలని చెప్పి పెడుతూ ఉంటాము. హరిహరులు ఇద్దరూ కూడా సమానమే. హరిహరులు ఇద్దరిని కూడా కృష్ణయ్యని ఒక పక్క ఆరాధిస్తూనే ఉంటాము, శివయ్యని ఒక పక్క ఆరాధిస్తూనే ఉంటాము. అందుకే కార్తీక దామోదరుడు అని చెప్పి మనము ఇక్కడ పూజిస్తూ ఉంటామన్నమాట. ఇవి మనం ఏదైతే దీపానికి సంబంధించినటువంటి దీపం అనేటువంటిది ఏంటంటే ఒత్తి నిరంతరం కాలుతూ దీపాలకి తన వెలుగుని పంచగలుగుతుంది. అదేవిధంగా మనము కూడా మన అంతరాత్మలో ఎల్లప్పుడూ జ్యోతిని వెలిగించుకోవాలి, మన మనసులో ఉన్నటువంటి చీకట్లను పారద్రోలాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్తీక మాసంలో వాతావరణం అంతా కూడా చల్లగా ఉంటుందన్నమాట. దాంతో మన శరీరంలో కాస్త రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లుతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ పునరుత్తేజితం చేయటం కోసము ఈ నక్తాలు ఉపవాసాలు అంటూ ఉంచుతూ మనల్ని మన చుట్టూ వాతావరణాన్ని అంతా కూడా వేడిగా ఉండేలాగా చేసేటువంటి సంప్రదాయ పద్ధతి ఇది. మన శాస్త్రాలన్నింటిలో కూడా మనం ఆచరించేటువంటి ఆచార వ్యవహారాలన్నింటిలో కూడా ఖచ్చితంగా ఒక శాస్త్రీయత దాగి ఉన్నది. ఖచ్చితంగా అవి ఆచరించాలి. మూఢత్వం అని కొట్టిపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక మూడో విషయానికి వచ్చినట్లయితే మనము అభిషేకాలు చేస్తూ ఉంటాము. శివయ్యకి అభిషేకాలు చేస్తూ ఉంటాము, కృష్ణయ్యకి కూడా అభిషేకాలు చేస్తూ ఉంటాము. మనకి సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకంలో వినిపిస్తూ ఉంటుంది, శివశక్త్యాయుక్తం యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరంచాభిరపి ప్రణంతుం స్తోతుం భా కదమకృత ప్రభవతి అనే శ్లోకం మనకి వినిపిస్తూ ఉంటుంది. అందులో ఏమంటున్నారు అంటే శివయ్య కూడా, హరిహరులు కూడా, బ్రహ్మ కూడా ఎవరిని ఆరాధిస్తారట? శ్రీమాత్రే నమః అనేటువంటి పదాన్ని, అమ్మ సమానులైనటువంటి అమ్మ జగదంబ శ్రీ లలితాదేవిని ఉపాసిస్తూ ఉంటారు. అమ్మ తర్వాతనే ఎవరైనా, శివయ్య కూడా అమ్మ లేనటువంటిదే అడుగు ముందుకు వేయలేడు. శివయ్య పక్కన అమ్మవారు ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకే మనం అభిషేకాలు ఎన్ని చేసినప్పటికీ కూడా శ్రీమాత్రే నమః అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ లలితాదేవిని కూడా స్మరించుకుంటూ ఒక పక్క శివయ్యకి, మరో పక్క కృష్ణయ్యకి, అమ్మవారిని కూడా ఆరాధిస్తూ సంప్రదాయబద్ధంగా ఈ కార్తీక మాసాన్ని కొనసాగించాలి. ఇక చివరిదైనటువంటి దానాలు ఖచ్చితంగా కార్తీక మాసంలో ఎక్కువగా చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్దికి చేత పెట్టలేడు, తాను పెట్టకయున్న తగవు పుట్టదు కానీ ఒరులు పెట్టగా చూచి ఓర్వలేడు. అతను పెట్టకపోయాడు కానీ పెట్టేటువంటి జాన్ని చూసి కూడా ఓర్చుకోలేడట. ఇదేదో పెద్ద దానాలు చేసేస్తుంది, ఇతనేదో పెద్ద దానాలు చేసేస్తున్నాడు అని చెప్పి వెక్కిరింతలు చేస్తూ ఉంటారట. ఏ మాసంలో చేసినా చేయకపోయినా కార్తీక మాసంలో నీ వల్ల ఎంత వీలైతే అంత దాన ధర్మాలు చేయి. పండో, ఫలమో, పుష్పమో, తోయమో ఏది వీలైతే అది ఖచ్చితంగా దానం చెయ్యాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకి అంతా మిథ్య తలంచి చూచిన సదా కాంతల్ పుత్రుల్ తనువుని కంబటంచు మోహాన్నవ భ్రాంతి చెంది చెరించు కాని పరమార్థం బైన నీయందు తా చింతాకంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర.
ఏమంటున్నాడు ఇక్కడ ధూర్జటి గారు శ్రీకాళహస్తీశ్వర శతకంలో అంటాడు, అంతా మిథ్య అని తెలుసు, ఇదంతా జగన్నాటకం, భగవంతుడు ఆడిస్తున్నటువంటి సీసీ కెమెరాలో మనల్ని ఆడిస్తున్నటువంటి నాటకం అని తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఏమనుకుంటామట అంటే ఇదంతా అబద్ధము, నేను ఎప్పటికీ బ్రతికే ఉంటా, ఈ ఆస్తి నాది, ఇది నాది, ఆ సంపద నాది, వాడు నా శత్రువు, ఇతను నా మిత్రువు అని చెప్పి ఎప్పుడు కూడా భ్రమలో ఉంటామట. అందుకని అక్కడ ఏమన్నా అంతా మిథ్య అని తెలిసి కూడా మోహాన్నవ భ్రాంతి చెంది చెరిస్తాడే కానీ నిజమైనటువంటి భక్తిని అందు నిలబడి కదయ్యా అని చెప్పి చెప్తూ ఉంటాడు మనకు అక్కడ. అందుకని మనము ఎంత పూజ చేస్తున్నాము, ఎన్ని అభిషేకాలు చేస్తున్నాము అనేది కాదు, మనము నిజమైనటువంటి భక్తితో చేస్తున్నామా లేదా అనేది మాత్రమే ముఖ్యం. కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసినటువంటి ధర్మములు చాలా ఉన్నవి, వాటిని వివరించండి అని చెప్పి జనక మహారాజు వశిష్ఠుల వారిని అడుగుతూ ఉన్నారు. అప్పుడు అంటున్నాడు, కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము, దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట మరీ ముఖ్యము. ఒకవేళ ఉపనయనకు అగు ఖర్చు అంతయు భరింపవశ్యము కానప్పుడు మంత్రాక్షితలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచిన ఫలము కలుగును. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. కార్తీక పురాణం ఇంకా చాలా పెద్దగా ఉన్నప్పటికీ మనకి సమయాభావం వల్ల ఈ ఒక్క మాటతో మనందరికీ కూడా పుణ్యఫలం లభించాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా